మాట తప్పని దీవెన మైనస్ మన జీవిత పాఠం. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో తరచుగా ఎదురయ్యే ఒక విచిత్రమైన పరిస్థితిని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. కోపంతో కీడు చేయాలనే ఉద్దేశంతో ఒక పనిని మొదలుపెడితే చివరకు అది మంచిగా, దీవెనగా మారిపోవడం అరుదైన విషయం. ఉద్దేశం వేరు, ఫలితం వేరు. పూర్వకాలంలో ఒక రాజు తన శత్రువులపైన కీడు జరిగించాలని బలంగా కోరుకున్నాడు. అందుకే ఒక శక్తిమంతుడైన ప్రవక్తను పిలిపించి తన శత్రువులను శపించమని ఆజ్ఞాపించాడు. ఆ రాజు ఉద్దేశం చాలా స్పష్టం: శాపం, నాశనం, పతనం. అయితే ఆ ప్రవక్త 3 సార్లు తన నోరు తెరవగా ఆయన నోటి నుండి ఒక్క శాపం కూడా రాలేదు. ప్రతిసారీ ఆయన పూర్తిగా, స్పష్టంగా, సంపూర్ణంగా ఆ శత్రువులను దీవించడం జరిగింది. ఆ రాజుకు ఎంత కోపం వచ్చిందో మనం ఊహించవచ్చు. నేను నిన్ను పిలిచింది కీడుకోసమే కదా, నీవు 3 సార్లు వారికి మేలే చేశావేమిటి అని అడిగాడు. ఇది మనకు వింతగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది. అడ్డుపడిన మహోన్నత శక్తి. దీని వెనుక ఉన్న గొప్ప పాఠమేమిటంటే, కీడు చేయాలనే మనిషి యొక్క ప్రయత్నాలను కూడా వాటిని దీవెనలుగా మార్చగలిగే ఒక మహోన్నత శక్తి ఈ విశ్వంలో ఉంది. ఆ ప్రవక్త తన సొంత మాటలు మాట్లాడలేదు. ఆయన మనసులో బహుశా శాపమివ్వాలనే కోరిక ఉండి ఉండవచ్చు, రాజు నుండి బహుమతులు ఆశించి ఉండవచ్చు. కాని ఆయన నోటివెంట కేవలం మంచితనం, భద్రత, ఐశ్వర్యం గురించిన మాటలే వచ్చాయి. ఇది మనకు ఏం నేర్పుతుంది? 1. భయం వద్దు. మనపై ఎవరైనా కీడు కోరినా, చెడు పన్నాగాలు పన్నినా మన జీవితాన్ని నడిపించే ఒక శక్తి ఉందనే భరోసా మనకు ఉండాలి. మానవ ప్రయత్నాలు శాశ్వతం కావు, కాని మనల్ని కాపాడే శక్తి యొక్క సంకల్పం తిరుగులేనిది. 2. దైవ సంకల్పమే గెలుస్తుంది. మనుషుల ప్రణాళికలు ఎంత పకడ్బందీగా ఉన్నా వాటిని మించిపోయే ఒక గొప్ప ప్రణాళిక ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన జీవితంలో ఒకవేళ కష్టాలు, సమస్యలు ఎదురైనా వాటిని కూడా మనకు మేలు జరిగేలా మార్చగలిగే శక్తిని నమ్ముదాం. 3. మన మాట విలువైనది. ఆ ప్రవక్త నోటి నుండి శాపం రాలేదు, ఎందుకంటే అంతకు మించిన శక్తి దానిని నియంత్రించింది. అలాగే మనం కూడా మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. దీవించే మాటలే మన నోటి నుండి రావాలి. ఎదుటివారిని శపించడం కంటే ప్రేమతో, సానుకూలతతో మాట్లాడినప్పుడే మన జీవితంలో నిజమైన నెమ్మది ఉంటుంది. ముగింపుగా, మనపై కోపంతో ఎవరైనా కత్తి దూసినా ఆ కత్తిని పూలదండగా మార్చే శక్తిని మనం నమ్ముదాం. మానవ ఉద్దేశాన్ని ఓడించి దీవెనను నెలకొల్పే ఆ గొప్ప శక్తి మనతో ఉందని ధైర్యంగా ముందుకు సాగుదాం.